ప్రదర్శనకు మండల వివిధ గ్రామాల నుంచి కాకుండా జిల్లా స్థాయిలో భక్తులందరూ నరసింహస్వామి భక్తులు జిల్లా రాష్ట్రాల ఇతర రాష్ట్రాల నుంచి భక్తులందరూ వచ్చి ఈ గిరి ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. ఈ గిరి ప్రదర్శన చుట్టూ రోడ్డు బాగుండడం వల్ల వేలాదిగా జనాలు సౌకర్యంగా ఉండడం వల్ల పల్లకెత్తుకొని అంగరంగ వైభవంగా డప్పుల సన్నాయిల మధ్య నరసింహస్వామి శంకుచక్రము గుట్ట తిరుగువల తిరిగి మళ్ళీ గుట్ట పైనకు వెళ్ళడం జరిగింది. అలాగే ఈ లింబాద్రి గుట్ట పైన కూడా కొన్ని సౌకర్యాలు కూడా ఇంతమంది వేల లక్షల మంది భక్తులు కనీసం టాయిలెట్లు కూడా కట్టిపీయడం లేదు. ఈ టాయిలెట్లని తక్షణమే నిర్మించాలని చెప్పించి ఇప్పుడు జాతరకు వచ్చిన భక్తులకు కూడా ఇబ్బంది కాకుండా టెంపరవరీ టాయిలెట్లని కూడా నిర్మించాలని చెప్పించి మన ప్రభుత్వం దృష్టికి మేము తీసుకుపోవడం జరుగుతుంది. వాటర్ ఫెసిలిటీస్ కానీ సేవా సంస్థలే వేస్తున్నారు కానీ త్రాగునీటి వసతి కూడా లేదు. ఎన్నో మనం వెమ్లవాడ పోతున్నాం, కొండగట్టు పోతున్నాం, ఎక్కడికి పోయినా కానీ వాటరు, ముఖ్యంగా ఫస్ట్ వాటరు, టాయిలెట్స్ ఇవి మాత్రం కనీస సౌకర్యాలు ఉండాలి టెంపుల్ దగ్గర. అలాంటి సౌకర్యాలు లింబాద్రి గుట్ట మీద లేకపోవడం మన దురదృష్టకరము. ఇంతమంది లక్షల మంది భక్తులు వచ్చినా కానీ కనీసం ఒక 10 టాయిలెట్లు కూడా లేకపోవడము చాలా బాధ అనిపిస్తుంది. దీన్ని తక్షణమే ప్రభుత్వం ఈ వాయిస్ని స్వీకరించి తక్షణమే టెంపరవరీ టాయిలెట్స్ అయినా కానీ ఇప్పుడు జాతర ఎల్లుండే ఉంది కావున టెంపరవరీ ఏదైతే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు లింబాద్రి గుట్టపై అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు గత 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వమే గల అధికారంలో ఉండి కనీసము అక్కడ వచ్చే భక్తులకు కనీసము మా అక్క చెల్లెలకు లేడీస్ కానీ ఎట్లాంటి వసతులు లేని పరిస్థితి ఉన్నది. ఇవాళ ఒక బాత్రూములు కానీ స్నాన గదులు కానీ కనీసము అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా లేని పరిస్థితి ఉన్నది. కొంచెము టీఆర్ఎస్ నాయకులారా మాట్లాడే ముందు మీరు కొంత ఇంకిత జ్ఞానంతో మాట్లాడుతున్నారు. మీరే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మీరే అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధి అనేది రోడ్లు డివైడర్లు కట్టగానే కాదు, కనీసం పబ్లిక్లకు కనీస వసతులు కల్పించినప్పుడే దాన్ని అభివృద్ధి అంటారు. కొంచెము ఆలోచించి మాట్లాడడం నేర్చుకోండి. మరోసారి ఇట్లాంటి అనవసరమైన మాటలు మాట్లాడితే బాగుండదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.